ఎక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. పెర్గములో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము: వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేళ్లకు ఉరియొడ్డమని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేనియడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికీ తెలియదు. ఈ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు, మొదటి సంఘం చూసినప్పుడు దేవుడు వారితో చెప్తున్నాడు, నీవు నీ మొదటి ప్రేమను విడిచిపోయావు, వారిలో ఉన్న లోపము. స్మరణతో వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పోరాటాలను సహిస్తున్నావు, నీవు దరిద్రతలు ఉన్నావు, నువ్వు బాధన వేదనలు ఉన్నావు, నేను ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఈ సంఘానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పే వారిలో లోపాలు ఏంటంటే, మీ మధ్య మీరు అబద్ధ బోధకులు, అబద్ధ బోధన, బిలాము బోధన, నికోలాయితుల బోధ. చరిత్రలో కొంచెం తిరిగి చూస్తానండి, ఆనాడు బిలాము బోధన, నికోలాయితుల బోధన ఎలాగైపోయిందంటే, వారు ఈ రోమన్స్కి భలే నచ్చారంట వారు. ఎందుకంటే అంతవరకు యేసే దేవుడు అని చెప్పిన వారు, యేసుతో పాటు ఇంకా ఎంపరర్ కూడా దేవుడు, ఇదిగో మేము వస్తున్నాం. మనం చూస్తున్నాము వారందరూ ఆ రీతిగా కాంప్రమైజ్డ్ లివింగ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తాడు, అయ్యా నీ నామంలో మేము దెయ్యాలను పారదోలేదా, మేము అద్భుతాలు చేయలేదా, మేము స్వస్థతలు చేయలేదా? ఆ తీర్పు రోజున చెప్తారంట, మేము ఇది చేయలేదా, అది చేయాలంట. యేసు ప్రభు ఏమని చెప్తాడంట వారితో, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. అయ్యా నేను బాప్తీసం తీసుకున్నావు అన్నయ్యా, నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వచ్చేవాడు కాదు. నిబంధన చేసిన వాడు నిబంధన తగినట్టుగా బ్రతుకుతానే. ఎందుకంటే నికోలాయితుల బోధ ఏంటంటే, నువ్వేదో నమ్మి బాప్తీసం పొందు, రక్షణ గురించి పడిన మాట ఉంది కదా, నమ్మి బాప్తీసం పొంది దాని తర్వాత ఏం చేసుకున్నా పరలోకం షూర్ నీకు కాదు. అందుకని యాకోబు పత్రికలో రాయబడుతుంది, పేతురు రాస్తున్నాడు, పౌలు రాస్తున్నాడు, ఇట్స్ ఆల్ వెరీ మచ్ నీకు అనుగ్రహించబడిన రక్షణ భయముతో జాగ్రత్తతో కొనసాగించు. నీకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది నీ స్థితి? రక్షణ పొందినవాడు మరలా పాపపు కార్యాలు చేస్తా ఉంటే, యేసుని బహిరంగంగా సిలువ వేసేవాడు, ఆయన నిబంధన రక్తాన్ని కాలి కిందకి వేసి తొక్కేవాడు. అలాంటి వాడు మరలా రక్షించబడటానికి అవకాశమే ఉండదని చెప్తున్నాడు పౌలు. You see, everybody has walked so straight. కానీ నికోలాయితుల బాధ, ఇట్స్ ఫైన్. నికోలాయితుల బాధ, పర్లే నువ్వు రహస్యంగానే ఉండొచ్చు, పర్లే నువ్వు రహస్యంగానే ఉండొచ్చు, పర్లే నువ్వు రహస్యంగానే ఉండొచ్చు. కుదరదు. ఆది సంఘం ఎవరు రహస్యంగా ఉండలే. వారు విశ్వాసాన్ని ధైర్యంగా కనబరిచారు. మనసులో యేసుని నమ్ముతున్నానని చెప్తే బయట విగ్రహారాధన చేస్తే దేవుడు అంగీకరించాడు. జాగ్రత్త. ఐఎమ్ సారీ, చాలా మందికి మరి ఏం చేయమంటారు, ఇది కష్టం కదా. ఆది సంఘం ఏం చేశారు? ఈరోజు నువ్వు అంటున్నావు, నా విశ్వాసాన్ని తెలియజేస్తా, నా ఇంట్లో నన్ను వెలివేస్తారు. ఆది సంఘంలో ఏం చేశారు? ఐఎమ్ సారీ, ఇది ఇంటర్ కొంతమంది కష్టంగా ఉంది, కత్తి పెట్టినట్టు ఉంది మీద. ఎందుకంటే మీలోనే చాలా మంది అంటున్నారు, ఇదిగో నా ఇంట్లో తెలుస్తానన్న బయట తరవేస్తారు. ఏది నీ త్యాగం? ఏది నీ విశ్వాసం? నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు చేతకనోడా? దేవుడు విడిచిపెడతాడా? ఏది నీ త్యాగం, నీ సమర్పణ? నువ్వు చేసేది ఏం లేకుండా దేవుడు ఎట్లా చేస్తాడు? కొంతమంది అంటారు, మా ఇంట్లో ఎవరు తెలియదు, నేను రక్షించబడ్డాను, మా ఇంట్లో పెళ్లి చేస్తానని చూస్తారు, విగ్రహారధికుడు అంట, పెళ్లి చేస్తారంట, ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? పెళ్ళి ఆపని చేయాలా? లేకపోతే నీకు ధైర్యం ఇమ్మని చెప్పాలా? నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ సహోదరికి ధైర్యం తెచ్చేయ్యా, తన ఎవరో ప్రకటిస్తానికి, తను ఎవరో ధైర్యంగా చెప్తానికి, తన నీలో ఉన్న కలిగి ఉన్న ఆనందం ఏంటో తెలియజేస్తానికి.
బికాస్ అంటిల్ యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ నాట్ బి గ్లోరిఫైడ్. నీవు క్రీస్తు కొరకు నిలబడితే మాత్రమే దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు మనం మన మహిమ కొరకు చూస్తున్నాం, మన క్షేమం కొరకు చూస్తున్నాం, మన కాపుదల కొరకు చూస్తున్నాం, మన దీవుని కొరకు చూస్తున్నాం. దేవుడు ఎక్కడ కనబడతలే. ఈరోజు ఈ వాక్యం వెంటనే మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటి మీరు దేవుని కొరకు చేసిన తెగింపు, త్యాగము? ఎంత రోషం ఉంది మీకు దేవుని కొరకు? లోకల్ అన్యుల్ని చూడండి, ఎంత రోషం ఉంటుందో చూడండి. ఈరోజు క్రైస్తవుడే రోషం లేని క్రైస్తవులు కావాల్సినంత మంది కనబడుతున్నారు. క్రీస్తు నామానికి అవమానం తెచ్చేవారు. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు బీ రెబెల్, బట్ స్టాండ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఆది సంఘం రెబెల్ కాదు. ఈరోజు సంఘ పరిస్థితులు చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఈ రోజులు ఎలా తయారయ్యారంటే, ఇదిగో ఒక క్రైస్తవుని కొట్టాడు, అయితే నేను వెళ్తున్నాను, నేను కొడుతున్నాను, రెండ్రా మన కూడా వెళ్ళి కొడతాంటారు, రెండ్రా మన కూడా వెళ్ళి తగలాడుతుంటారు, మన కూడా న్యాయం తెలుసుకుంటారు. ఏంటి చేసేది? ఆది సంఘాలు రెబెల్ అయ్యారా? అదా వాక్యం నేర్పించేది. శ్రమ సహించువాడు ధన్యుడు అని చెప్తే శ్రమ వద్దు నాకు. ఏంటి ఫూలిష్నెస్? ఏంటి పాస్టర్ ఇలా బోధిస్తున్నాడు? లా అండ్ ఆర్డర్ ఉంది తెలీదా? అవును, రోమన్స్ కూడా లా అండ్ ఆర్డర్ ఉంది తెలీదా? కానీ లా అండ్ ఆర్డర్ నీ వైపు తిరిగింది. ఏం చేస్తావు? నాకు రైట్ ఉంది, నేను చేసుకుంటా అంటే పౌలు అంటున్నాడు, నేను రోమన్ సిటిజన్ని, నాకు రైట్ ఉంది. కానీ ఏం చేశాడు? తను సమర్పించుకున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన జీవితంలో ఎంతగా వాక్యం ఎరిగి ఉన్నాం, ఎంతగా బైబిల్ ప్రిన్సిపల్స్లో నాటబడి ఉన్నాం. దేవుడు కార్యము చేస్తానే కానీ నిజంగా కార్యం లేదు. ఈరోజు నీ శక్తి, నీ బలం ద్వారా నువ్వు చేసుకోవాలని చూస్తా ఉంటే ఏది జరిగేది కాదు. ఇక్కడ చూస్తామంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఈ మాట చదవండి. నీవు అపవాది స్థలంలో నిలబడున్నావు, అపవాది సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నావు నువ్వు, కానీ నువ్వు నా నామానికి నమ్మకంగా ఉన్నావు. యూ డిడ్ నాట్ రినౌన్స్ యువర్ ఫెయిత్. నన్ను ఎరగనని నువ్వు చెప్పలే, నా ఎడల విశ్వాసం లేదని చెప్పలే. యూ డిడ్ నాట్ ఈవెన్ ఇన్ ద డేస్ ఆఫ్ యాంటిపస్, అంతిపై అన్నవాడు ఆయన ప్రాంతంలో, ఆయన సమయంలో, ఆయన స్థితిలో కూడా నువ్వు ఎరగని బొంకలే. అంతిపై ఎవరు? యోహాను ద్వారా అభిషేకించబడిన బిషప్. ఎలాగైతే స్మరణలో పాలీకార్ప్ చూసామో, ఇక్కడ ఈ స్థలంలో పెర్గమ సంఘానికి అంతిపేయని అభిషేకించాడు యోహాను. అంతిపేయ బిషప్ అక్కడ. కానీ అనుకుంటానండి, అంతిపేయని చంపేశారు. ఆ చనిపోయిన సమయంలో కూడా సంఘము బెదరలేదంట. ఈరోజు పాపం సంఘ కాపురం తడితే చాలు, సంఘం చెదిరిపోతారు పాపం. అక్కడ సంఘపు బిషప్ని, అంటే అనేక ఆలయపు బిషప్గా ఉన్న ఆ వ్యక్తిని చంపినా కూడా సంఘం ధైర్యంగా నిలబడ్డారు. ఎలా చంపారని తెలవాలంటే, సాతాను సింహాసనం ఉంది కదా అక్కడ. మొదటికి ఎలాగ ప్రారంభమైందంటే, ఆయన చంపుతానికి కుట్ర. ఆస్క్ పోలీస్, ఇందాక చెప్పాం కదా, ఆస్క్ పోలీస్. అక్కడ ఆ మెడికల్ సెంటర్, అక్కడ ఎలాగా సర్పములతో దర్శనములు, దెయ్యములు, ఇవి చేతబళ్ళు, ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఆ రీతిగా. సో అంతిపే ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యములు ఆ ప్రాంతం నుండి విడిచిపోతున్నాయంట. తర్వాత ఏం జరిగింది? ఆ దెయ్యాలు యాజకులకి దర్శనాల్లోకి వచ్చి, ఈయన ప్రార్థన చేస్తున్నాడు అంతిపే, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మమ్మల్ని తరిమేస్తున్నాడు, ఆయన ప్రార్థనలు మమ్మల్ని తరిమేస్తున్నాయి, మేము ఉండలేకపోతున్నాము, ఆయన్ని తరిమే లేకపోతే మేము వెళ్ళిపోతామన్నాడంట. వాళ్ళు అన్న వెంటనే ఈ యాజకులు వెళ్ళి రోమన్ ఎంపరర్ దగ్గర ఆ విషయాలు తెలియజేశారు. ఆ విషయాలు తెలియజేసిన వెంటనే రోమన్ ఎంపరర్ వెంటనే యాక్షన్ టీమ్ అన్న వెంటనే వాళ్ళు వేసిన కుట్ర ఏంటి తెలుసా? అంతిపే దగ్గరికి వెళ్ళి, బిషప్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఎంపరర్ ప్రభు, ఎంపరర్ దేవుడు అని నువ్వు మొక్కి ద్రాక్షారసాన్ని, బలర్పణని తీసుకుని, ధూపాలని తీసుకుని వెళ్ళి ఎంపరర్కి బలివి అన్నారంట. ఆయన యథావిధిగానే నో, యేసుకు మాత్రమే మొక్కుతాను, యేసు మాత్రమే దేవుడు అని చెప్పాడు. ఎంపరర్ దేవుడు నేను అంగీకరించానంటే వాళ్ళు తెలిసి అంగీకరించడాన్ని నేరుగా తీసుకెళ్ళి ప్రపంచంలోనే ఇంతవరకు మరణశిక్ష, శిలువ శిక్ష కన్నా మరణశిక్ష ఘోరమైంది ఏదంటే ఈ శిక్ష. ఎలాగ ఈ శిక్ష అంటే, ఈ ఆలయంలో మధ్యలో ఉంటుంది ఈ దూడ, ఇక్కడ పైన ఈ మధ్యలో దూడ ఉంటుంది. ఇది సాతాను సింహాసనము. అక్కడ ఖైదీల్ని, నేరాలు చేసిన వాళ్ళని, లేకపోతే ఎవరైనా సాక్రిఫైస్ అవ్వాలంటే వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో వేసేస్తారంట. సో ఆ రోజు క్రైస్తవులు అందరూ సామాన్యంగా బలి అర్పణగా చచ్చేవారు. సో ఈయన అంతిపైన కూడా తీసుకెళ్ళి, ఇట్ ఈస్ నోన్ టు బి ద బ్రేజన్ ఆక్స్.
ఈ దూడ చూసినప్పుడు లోపట చూస్తే దాని గొంతు దగ్గర పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ దేనికి? మనిషిని లోట పడేసి, ఇందులో బొమ్మలో సరిగ్గా చూపలేదు కానీ చేతులు కట్టేస్తారంట, కాలు కట్టేస్తారంట. లోట మనిషిని వేసి తలుపేసేసి కింద నుండి మంట పెడతారు. కింద నుండి మంట పెట్టి మనిషి స్లోగా కాలాలంట, ఇత్తడిలో ఉండి కాలాలంట. ఆ ఇత్తడిలో నుండి కాలుతూ ఉంటే ఆ మనిషి లోపల నుండి మూలుగుతో స్టార్ట్ చేస్తాడంట. ఆ మూలుగుడు ఎట్లా వస్తాడంటే ఆ గొట్టంలో నుండి బయటికి వచ్చేటప్పటికి ఆ ఎద్దు లేకపోతే దూడ నోట్లో నుండి సౌండ్ వస్తున్నట్టు ఉంటుందంట. దే యూజ్డ్ టు సే, హిస్టోరియన్స్ రాస్తారు, ఇట్ ఈస్ లైక్ ద బుల్ కమ్ అలైవ్. అక్కడ నుండి ఆ సింహాసనం మధ్యలో ఉన్న దూడ ఈ లోపల ఏడ్చే వ్యక్తిని యాంప్లిఫై చేసి, ఎట్లా ట్రంపెట్ని ఎట్లా బ్రాసెస్ని ఎట్లా యాంప్లిఫై చేస్తారో అట్లా యాంప్లిఫై చేసి ఆ లోపల నుండి ఆ మూలుగుడు అంటే ఏడుస్తా ఉంటే అది అట్లా దూడ అరుస్తున్నట్టు కేకేస్తున్నట్టు వస్తుందంట. ఇంకా అందులో మనిషి కేకేసే కొలిది కేకలాగా రాదు, అది యాంప్లిఫై చేసి దాన్ని అలాగే ఏడుస్తున్నట్టుగా బయటికి శబ్దం వస్తుంది. చూడండి, మనుషుని కట్టిపెట్టి కింద కాల్చి మనుషుడు చచ్చిన తర్వాత ఎలా ఉంటాడంతో తెలిస్తే రోస్ట్ అయిపోయి ఉంటాడంట. ఈజ్ రోస్టెడ్, కంప్లీట్లీ రోస్టెడ్. ఆ రీతిగా ఉంటాడు మనుషుడు లోపల. యేసు నిమిత్తమై ఆ బిషప్ అన్నాడంట, నేను ఎరగనని బొంకున్నా, ఐఎమ్ రెడీ టు డై. కానీ ఈయన చేసిన అంతిపి చేసిన పని ఏంటంటే చరిత్రలో రాయబడింది, అందులో పెట్టి ఆయన కాలుస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? కేకలు వేసి ఏడుస్తాం కాదు, ఆయన సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సంఘాన్ని కాపాడయ్యా, సంఘాన్ని భద్రపరచయ్యా, విశ్వాసాలు చెదిరిపోనవద్దయ్యా, విశ్వాసాన్ని కోల్పోనవద్దు ప్రభా. ఇక్కడ ప్రభు రాస్తున్నాడు పెరుగుమ సంఘానికి. అంతపై అలాంటి పరిస్థితుల్లో మరణించినప్పుడు కూడా నువ్వు విశ్వాసాన్ని కోల్పోలే. కాపాడింది ఎవరు? భద్రపరిచింది ఎవరు? విశ్వాసాన్ని అధికపరిచింది ఎవరు? ఈరోజు మనమైతే అడుగుతాం, ఏ షద్రక్ మెషక్ అబ్దెనగోల్ని కాపాడిన దేవుడు ఇక్కడ కాపాడలేడా? ఏ దానియేలు సింహాల బోర్లను కాపాడిన దేవుడు ఇక్కడ కాపాడలేడా? పాత నిబంధనలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు కదా శత్రువు దగ్గర నుండి, ఇక్కడ చేయలేడా? పాత నిబంధనలో క్రీస్తు రక్షణ కార్యం జరగలే, ఇక్కడ జరిగింది. దాన్ని బట్టి ఏం లాభం అంటారా? అక్కడే లాభం. ఎందుకంటే పోయిన వారం మరలా చెప్తా, ఈ లోకంలో క్రీస్తు నిమిత్తమై శ్రమ పొందిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉంటారు. If God wants to exalt someone in heaven, He will let them suffer on this earth. Are you suffering for Christ? Take it as a privilege. క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుతున్నావు అంటే, అవమానపడుతున్నావు అంటే, ఉద్యోగం పోగొట్టుకుంటున్నావు అంటే, పలానా పోగొట్టుకుంటావు అంటే సంతోషపడు. క్రీస్తు నిమిత్తమై నీకు వచ్చిన ప్రతి సంబంధం, నువ్వు క్రైస్తవురాలు నాకు వద్దు, క్రైస్తవుడు నాకు వద్దు అన్నారంటే సంతోషపడు. పరలోకంలో ఉంది ఘనత, పరలోకంలో ఉంది హెచ్చింపు, పరలోకంలో దేవుడు ఇస్తున్నాడు ఆశీర్వాదాలు. అక్కడ ఉంది నిరంతరమైన ఆ రాజ్యంలో నూతన భూమి, నూతన ఆకాశంలో హెచ్చింపు, ఘనత. తాత్కాలికమైన లోకం బ్రతికితే 70-80 సంవత్సరాలు పోతాడు, దాని తర్వాత ఎవడైనా సరే. మీకు నిశ్చయిత ఉందా? ధైర్యం ఉందా? మరణానికి భయపడని వారికి ఉన్నారా? మరణానికి భయపడే వారికి ఉన్నారా? ఒక నిజ క్రైస్తవుడు మరణానికి భయపడ్డు. మరలా చెప్తున్నాను, గత వారం చెప్పింది, మరణం కేవలం ఒక తలుపే. ఒక నిజ క్రైస్తవుడు ఎరిగి ఉన్నాడు ఏంటంటే, నేను మరణించానా, ఈ తలుపు తెరుచుకుని అటువైపు వెళ్తా. క్రీస్తు కొరకే నీవు జీవించిన వాడు, శ్రమ పడిన వాడు, క్రీస్తు కొరకే సమస్తము సహించిన వాడు కిరీటాన్ని పొందుకుంటాడు, హెచ్చింపుడు పొందుకుంటాడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, దేని కొరకు బ్రతుకుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో. ఈ నికోలాయితల బోధ చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు, జాగ్రత్త, ఐ విల్ నాట్ కాంప్రమైజ్, ఐ విల్ నాట్ స్పేర్ యూ. అక్కడ చెప్తూ వస్తాడు, బిలాము నికోలాయితల బోధల గురించి మాట్లాడుతూ, నీవు 16వ వచనం చదువుతారా? నీవు మారు మనసు పొందితే సరే, మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే నేను వస్తున్నాను, నేనే నీకు విరోధంగా పోరాడుతున్నాను. ఐ విల్ ఫైట్ అగైన్స్ట్ యూ విత్ మై స్వర్డ్. ఎక్కడ నుండి వస్తుందంట ఖడ్గము? ఆయన నోట్ నుండి వస్తుందంట. ఇదే ఆయన నోట్ నుండి కత్తులు వస్తాయి అన్నప్పుడు మనం మామూలుగా విజువలైజ్ చేసుకుంటే నోట్లో నుండి కత్తులు బయటకు పడతాయేమో. కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే, ఆ రోజు వారికి అర్థమవుతుంది, గవర్నర్ ఎలాగ తీర్పులు తీరుస్తాడో దేవుడు అంటాడు, నేను తీర్పు తీరుస్తా. ప్రకటన గ్రంథం ఇంకా 19లో కూడా మనం చూసినప్పుడు, ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా ఆ గుర్రం పైన వచ్చేటప్పుడు ఆయన నోట్లో నుండి కత్తులు వచ్చి అన్నట్టు ఉంటాయి, 2 అంచెల ఖడ్గం. అక్కడ కూడా అర్థం ఏంటంటే, ఆయన తీర్పులు, ఆయన మాట, ఆయన చావరంటే చచ్చిపోతాడంట, ఆయన పోరాడాల్సిన అవసరం లేదు.
చాలాసార్లు అనుకుంటున్నాం దేవుడు యేసు ప్రభు సాతాను ఏదో పెద్ద కుస్తీ పడతారు, పోట్లాడుకుంటారని. కానీ కాదు. ప్రకటన గ్రంథం మనం చదువుతూ చూస్తాము, సాతాను బంధిస్తానికి పెద్ద ఆర్మీ వచ్చింది కదా. నో, ఒక్క దూత వచ్చిందంట, దేవుడు కాదు. ఒక్క దూత వచ్చి సాతాన్ని బంధించి డంజన్లో 1000 సంవత్సరాలు బంధించి పెట్టాడంట. మరలా రిలీజ్ చేస్తానికి ఒక్క దూత వచ్చి రిలీజ్ చేశాడంట. అంటే ఒక్క దూత చాలు సాతాన్ని పోరాడటానికి. నువ్వు వాడికి భయపడుతున్నావు, దేవుడికి భయపడరా అంటే దేవుడికి భయం లేదు. ఓరక డుబ్బా చేసే వాడిని చూసి బెదిరిపోతున్నాం. ఈరోజు చూడండి, అందరూ కొంతమంది డుబ్బాలు చేస్తారంటే, డుబ్బా అన్న మాట తెలుసా? తమిళ మాట. అది ఏం చేస్తారంటే ఓవర్ యాక్షన్లు. ఓ నేను ఎవరు తెలుసా, ఓ ఓకే ఓకే. నిజంగా అధికారం కలిగిన వాడు సైలెంట్గా ఉంటాడు. అధికారం లేని ఉన్నట్టుగా షో ఆఫ్లు చేసుకుంటాడు, లేకపోతే ఎవరు నమ్మడు కదా. ఈరోజు సాతాను ఆ రీతికి ఓవర్ యాక్షన్ చేసుకుంటా ఉంటే వాడికి చూసి భయపడుతున్నాం. యేసుప్రభు అంటున్నాడు, ప్రాణాన్ని తీసేవాడిని గురించి భయపడద్దు, ఈ శరీరాన్ని చంపేవాడిని గురించి భయపడద్దు. నీ ఆత్మని శరీరాన్ని తీసి అగ్నిగుండంలో పడేశారు, దేవునికి భయపడు. అది యేసుప్రభుకి భయపడు. ఎందుకంటే ఆయన నోట్లో ఉన్నాయి తీర్పులు. హీస్ గాట్ ద పవర్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, నిజంగా రక్షించబడిన మీరు రక్షించబడిన జీవితం కలిగి ఉన్నారా? ఆనాడు సంఘానికి, పెరుగమ సంఘానికి దేవుడు రాస్తూ అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను ఎరగని నేను చెప్పలే, నువ్వు నా కొరకు నిలబడుతున్నావు, నీ విశ్వాసం బాగుంది, మరణం మీ ముందు వచ్చినా కూడా భయపడకుండా బ్రతుకున్నారు. అదే సమయంలో అంటున్నాడు, అయినా నేరం మోపాలి, మీలో నా లోపం చెప్పాలి. మీ మధ్య నికోలాయితుల బోధ, బిలాము బోధ, కాంప్రమైజ్డ్ బోధ ఉంది. పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, దేవుని మాత్రం సేవిస్తాం లేదు, లోకంని దేవుని సేవిస్తున్నారు. ఈ విషయాలను దేవుడు తెలియజేసినప్పుడు ఆ పెరుగమ సంఘంలో ఏం జరిగి ఉండొచ్చు? ఈరోజు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మన మధ్య ఏం జరుగుతుందో చెప్పుకోవాలి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాంప్రమైజ్డ్ లైఫ్లో ఉన్నారా? దేవుడు లోకము, దేవుని మెప్పిస్తాం, లోకాన్ని మెప్పిస్తాం, దేవునికి లోకానికి లింకులు పెట్టుకుంటున్నారా? లేకపోతే మరలా అడుగుతున్నా, ప్రారంభంలో అడిగిన ప్రశ్న, ఇందుకొరకు మీరు దేవుని ప్రేమిస్తున్నారు, ఇందుకొరకు దేవుడిని నమ్ముకున్నారు. వై డూ యూ బిలీవ్ జీసస్? ఇందుకొరకు యేసు ప్రభుని నమ్ముకున్నారు, అంతే పాయింట్. దానికి మీకు ఆన్సర్ అంటే మీరు నిజంగా క్రైస్తవులా కాదా అని తెలియజేయబడుతుంది. ఎందుకు యేసుని నమ్మేమన్న దానికి నీ ఆన్సర్ కరెక్ట్గా వ్యాలిడేషన్ ఉంటే నువ్వు నిజ క్రైస్తవుడా కాదా తెలియజేయబడుతుంది. కేవలం తాత్కాలికమైన భోగముల కొరకు, తాత్కాలికమైన కార్యాల కొరకు, తాత్కాలికమైన విషయాల కొరకు దేవుని నమ్మిన వ్యక్తి అయితే జాగ్రత్త, పోగొట్టుకుంటాం. రెండో మరణం, జీవితాన్ని, సర్వాన్ని పోగొట్టుకుంటాం. ఈ లోకంలో త్యాగం చేయి. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ వాస్తవానికి ఓ మాట చెప్పాలంటే, నిజంగా క్రైస్తవులకి నిజంగా పరలోకం ఉందా? నిజంగా యేసు ప్రభు దేవుడా? నిజంగా యేసు నామాన్ని నమ్మితే రక్షణ ఉందా? నిజంగా ఇంకొక లోకం, ఇంకొక నూతన భూమి ఆకాశాన్ని దేవుడు చేస్తున్నాడా? నిజంగా తీర్పు ఉందా? అర్థం కావట్లే. ఎందుకంటే బాధకరమైన విషయం, అధిక శాతము క్రైస్తవులకి తీర్పు ఉందన్న మాట తెలియట్లే. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కేవలం నీ కృపను కాదు, నీ పాపాలను ఒప్పింపజేస్తాడు, తీర్పుని గురించి జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు. ఈరోజు మనం ఈ లోకమే శాశ్వతమైన రీతిగా అన్యుల వల్ల బ్రతుకుతున్నాం. జాగ్రత్త. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నిజంగా డూ యూ రియలీ బిలీవ్ జీసస్ ఇస్ ట్రూ? యేసు ప్రభు నిజంగా ఉన్నాడని నమ్ముతున్నారా? మరణిస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందా? అందుకని అడుగుతున్నాను, ఇందుకొరకు మీరు దేవుని నమ్ముకున్నారు? ఇందుకొరకు దేవుని నమ్ముకున్నారు? పుట్టకతో క్రైస్తవుడు అంటే అలాంటి మాట లేదు బైబిల్లో. ఎవడైనా నిజంగా క్రైస్తవుడు అంటే క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించి నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొంది క్రీస్తుని వెంబడించాలి. రక్షణ పొంది దారిలో వెళ్ళిపోతాం కాదు. తన్ను తాను ప్రతిదినం ఉపేక్షించుకోవాలన్న మాట యేసు ప్రభు తెలియజేశాడు. తలలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన జీవితాలను పరీక్షించుకుంటూ, ఎలాంటి బోధనలో నడుస్తున్నామో, ఎలాంటి మార్గంలోకి వెళ్తున్నామో, ఎలాంటిగా మనం క్రీస్తు కొరకు నిలబడుతున్నామో, ఏది మన సాక్ష్యం, ఏది మన సాక్ష్యం ఏంటి? దేవుని నోట నుండి వస్తుందంట ఖడ్గము. ఈరోజు నీ వైపు ఆయన ఖడ్గం వచ్చిందంటే ఏమవుతుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాకు ప్రతిదాన్ని సపరేట్ చేస్తాడంట. మూలుగుల్ని, మాంసాన్ని, ఎముకల్ని, అన్నిటిని, ఎవ్రీథింగ్ ఇట్ సపరేషన్. ఈరోజు నిన్ను దేవుడు పరీక్షిస్తే నీ తలంపులేంటి, నీ ఆశలేంటి, నీ కోరికలేంటి, నీ వాంఛ ఏంటి, నీ బ్రతుకు ఏంటి? వాట్ ఇస్ దట్ యు సీక్? వాట్ ఇస్ దట్ యు ఆస్క్ గాడ్? నువ్వు అడిగేది ఏంటి? ఈరోజు ఎంతోమంది
పాపపు మార్గంలో, లోకపు మార్గంలో చచ్చిన స్థితిలో ఉన్నారు. బ్రతుకున్నానంటేనే ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నారు. రక్షించబడ్డానంటేనే ఇంకా పాడైపోయిన బ్రతుకులు ఉన్నారు. క్రీస్తు నిమిత్తమైన శ్రమ ఘనతగా ఎంచమంటే వేదనగా, శాతకానితనంగా, దేవుడే లేడంటూ దూషించిన మాటలతో బ్రతుకున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి యోహానులో మనం చూస్తున్నాము, చిన్నపిల్లలారా ఇదిగో మనం చివరి గడియలో ఉన్నాము, మీరు విన్నారు, మీరు వింటారు. ఏంటి? అంత్యక్రీస్తు వస్తున్నాడని. అక్కడ ఒక మాట తెలియజేస్తాడు యోహాను, ఈవెన్ నౌ మెనీ యాంటీ క్రైస్ట్ హ్యావ్ కమ్. అనేక అంత్యక్రీస్తులు వచ్చారంట. అంటే ఒకడే కాదు, అంత్యక్రీస్తులు అనేక మంది అంత్యక్రీస్తులు వస్తూనే ఉంటారంట. అంటే అంత్యక్రీస్తు అనే ఆత్మ, క్రీస్తు విరోధి అనే ఆత్మ, క్రీస్తు విరోధి అనే ఆత్మ, క్రీస్తు విరోధులు వస్తూనే ఉంటారు. క్రీస్తు విరోధులు వచ్చినప్పుడు క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది. నిలబడగలుగుతున్నారా? అక్కడ చెప్తాడు, మొదటి యోహానులో రాస్తాడు యోహాను, ప్రతి ఆత్మను నమ్మద్దు, ఏ ఆత్మ ఏదో పరీక్షించు, కానీ యేసు రక్షకుడైన యేసు నరరూపధారిగా వచ్చాడు, ఆయన దేవుడు అని నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకున్నవారు. కానీ ఎవరైతే యేసు దేవుడు, యేసు నరరూపధారిగా రాలేదని నమ్ముతలేదో వారందరూ క్రీస్తు విరోధి అనే ఆత్మ ద్వారా నడిపించబడేవారంట. యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందామండి. అంతవరకు క్రీస్తు ఒకరు సాక్షులుగా ఉంటారా? యేసుని వెంబడిస్తానికి సిద్ధమా? తన్ను తాను ఉపేక్షించు. కెన్ యూ డినై యువర్ సెల్ఫ్? ఈరోజు నీ నిర్ణయం ఏంటండి? మీ నిర్ణయం ఏంటండి? క్రీస్తు కొరకు నిలబడటానికి సిద్ధమా? సత్య మార్గంలో నడుస్తానికి సిద్ధమా? క్రీస్తు కొరకు సమస్తము త్యాగం చేస్తానికి సిద్ధమా? ఏది ఉన్ననో లేకపోయినా నేను వెంబడిస్తానయ్యా, ఏ కష్టం ఎదురైనా, ఏ నష్టం ఎదురైనా నేను వెంబడిస్తాను ప్రభా, ఏది ఏమైనా కూడా నిన్ను స్తుతించి ఆరాధిస్తాను ప్రభా, నిన్నే గణపరుస్తాను, నిన్నే హెచ్చిస్తాను, పరిశుద్ధుడా నిన్నే మహిమపరుస్తాను. యోగ్యుడు నీవేనయ్యా యేసు ప్రభా, యోగ్యుడు నీవే. ఎంతమంది మీ జీవితాలు సజీవ యాగంగా దేవుని కొరకు సమర్పించిన వారు ఉన్నారు? లేకపోతే దేని కొరకు బ్రతుకుతున్నావు? తాత్కాలికమైన ఈ లోకము, ఇంతలో కనబడి అంతలో మాయమడే ఈ లోకం కొరకు నీ ప్రయాస అంతా ఏంటది? నీవు పరలోక రాజ్యంలో సంపాదించుకుంది ఏమైనా ఉందా? ఏంటది నీవు పరలోక రాజ్యంలో చేర్చిపెట్టుకుంది ఏమైనా ఉందా? Is there anything in your life that you can say I have in kingdom of heaven? ఆనాడు అపోస్తులు, ఆనాడు విశ్వాసులు అందరూ నమ్మింది, ఇదిగో మరణం ఎదురైనప్పుడు ఆ క్రీస్తు కొరకే బ్రతుకుతాను, ఇదిగోండి ఆ రాజ్యంలో నాకు ఘనత. యేసు ప్రభు చెప్తున్నాడు, దాచబడిన మన్నాన్ని ఇస్తాను, జయించిన వాడికి, సహించిన వాడికి, అంతవరకు నిలిచిన వాడికి దాచబడిన మన్నాన్ని ఇస్తాను, తెల్ల పలక పైన కొత్త పేరు ఇస్తాను, ఎవరికి తెలియదంట, తీసుకున్న వాడికి మాత్రమే తెలుసంట, కొత్త పేరు ఇస్తాను. తండ్రి కూడా కుమారుడికి ఒక పేరు ఇచ్చాడంట, ఎవరికి తెలియదంట. దేవుడు వాక్యంలో ఉంది. దేవుడు అంటున్నాడు, అదే రీతిగా నేను నీకు ఇస్తాను ద రివార్డ్, ద వాల్యూ. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోదామా అండి? దేవునితో మన ప్రార్థన చెప్తామా? దేవా నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్ను సేవిస్తానయ్యా, నీకు నమస్కరిస్తాను, నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ కొరకు నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. చెప్తారా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే చెప్పండి, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. గత 2 వారాలుగా దేవుడు మాట్లాడుతూ ఈరోజు 3వ వారము మనల్ని పరీక్షించుకోమని దేవుడు ఆయన ఉత్తరముల ద్వారా, పత్రికల ద్వారా యేసు ప్రభువే తెలియజేస్తున్న ఈ మాటలు మనల్ని మనం పరీక్షించుకోవాలి. హౌ మచ్ ఆర్ వి ఇన్ ఫెయిత్? హౌ మచ్ డు వి బిలీవ్ క్రైస్ట్? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. మాతో మాట్లాడుతున్నావయ్యా, మా స్థితిని గ్రహించుకోమంటున్నావయ్యా. నువ్వేంటి ఎదురు చూసేది మా దగ్గర నుంచి తెలియజేస్తున్నావయ్యా. కానుకలు, బలార్పణల కన్నా దేవా మమ్మల్ని సజీవ యాగంగా సమర్పించుకోమని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకు నేను నమ్ముతున్నారో
పరీక్షించిన కృపణ దయచి. ఏంటిది నీ దగ్గర నుండి కోరుతున్నారో పరీక్షించిన కృపణ దయచి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిజంగా నిన్ను ప్రేమించాలయ్యా. నిన్ను ప్రేమించుకున్నా మేము ఏది కలిగి ఉన్నా, ఏది పొందుకున్నా ఏ ప్రయోజనం లేదు. ప్రేమ లేకుండా ఏది అడిగినా కూడా వ్యర్థమే కదా ప్రభువా. దేవా, హృదయాలు తలంపులు ఎరుగున్న దేవుడివి, మా ఆలోచనలన్నీ ఎరుగున్న దేవుడివి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నువ్వు పరీక్షిస్తున్న దేవుడివి. లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ వాక్యం వింటున్న వారిని నువ్వు పరీక్షిస్తున్న దేవుడివి. దయ చూపి ప్రభా, కృప చూపి అయ్యా. మోసకరమైన, స్వార్థకరమైన, లైంగికకరమైన, పాప సంబంధకరమైన జీవితాలు మాలో ఉండనవద్దు ప్రభా. దేవా, ఈ సిరీస్ మేము ధ్యానించేటప్పుడు, నీ రాకడ సూచనలు మేము చూసేటప్పుడు పరిస్థితుల్ని ఎరిగి ఉన్నవారిగా దేవా, నువ్వు తెలియజేసిన ప్రతి మాటను గ్రహించుకుని నీ రాజ్యం కొరకు నీ ముందు ఘనంగా బలానమ్మకమైన మంచి దాసుడు అన్న పేరు పొందుకున్న వారుగా, నీ ద్వారా ప్రేమించబడేవారుగా, నీ ద్వారా సంతోషపరచబడేవారుగా జీవించే కృప ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ. ఇంకా ఇక్కడ శక్తి లేని వారు, ధైర్యము చాలని వారు, నీ కొరకు నిలబడతాను ఇంకా సంశయంతో, సందేహంతో నింపబడిన వారు, ఇంకా నువ్వు నిజ దేవుడువా అనే తలంపుల్లో ఉన్నవారు దేవా, ఇక్కడ ఉంటే మాత్రం వారిని నీ ఆత్మతో ముట్టు ప్రభా, నీ ఆత్మతో దర్శించు ప్రభా. దుష్టుడికి ఎక్కడ ఎవరిపైన స్థాని బలం ఉండనవద్దు ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచు, నడిపించు, నువ్వు చెక్కయ్యా. ప్రతి జీవితాన్ని మలచు ప్రభా. నీకు ఇష్టలుగా, సాక్షులుగా జీవించే కృపణ మా అందరికీ దయచి దేవా. మా నిరీక్షణ ఒకటే, మా ఆధారం ఒకటే. నేను త్వరలో చూస్తాము, నీతో పాటు త్వరలో జీవిస్తాము దేవా. రాజ్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నామయ్యా. ఈ లోకంలో ఉన్నంత కాలము మేము ఏది చేసినా నీ మహిమ కొరకు ఉండాలి. మా జీవితంలో నీ మహిమ కొరకు ఉండాలి. మా జీవితంలో నీ సాక్షిగా ఉండాలి. మా జీవితాలు నిన్ను ఘనపరచాలి ప్రభా. నిన్ను హెచ్చించాలి, నిన్ను మహిమపరచాలి దేవా. నీవు మాత్రమే కార్యము జరిగించగలిగిన దేవుడివి. నీవే కార్యము జరిగించమని విడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని విడుకుంటూ, ఫలింపజేయమని విడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.